కలిస్టార్ ఏ టు జెడ్, కలిస్టార్ ఏ టు జెడ్. నేను చెప్పే టాపిక్ వచ్చేసిందంటే అసలు సీసీటీవీ కెమెరాస్ అనేది అసలు ఎందుకు కాన్సెప్ట్ అనేది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ ఎలా యూజ్ చేస్తారు అండ్ సీసీటీవీ కెమెరాస్ వల్ల ఉపయోగాలు ఏంది, అసలు సీసీ కెమెరాలు మనం ఎలా వాడాలి అనే దాని గురించి టాపిక్ అయితే ఫ్రెండ్స్. ఈ టాపిక్ వచ్చేసి ఓకే, లెట్స్ గో. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఒక చిన్న రూమ్ ఉందనుకోండి, ఒక ఆఫీస్ రూమ్ ఉంటే, ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక ఆఫీస్ రూమ్ ఉంది, ఒక చిన్న హాస్పిటల్ ఉంది, రిసెప్షన్ ఉంది. అలాంటి ప్లేసెస్లో ఏంటంటే మనకి సీసీటీవీ కెమెరా అనేది వైఫై కెమెరా పెట్టుకోవచ్చండి. మనకి చిన్న ఆఫీస్ రూమ్ కానీ, ఏదైనా చిన్న క్లినిక్ కానీ, లేదా ఒక చిన్న టీ స్టాల్ కానీ, లేదా ఒక బడ్డీ కొట్టు కానీ, జనరల్ స్టోర్ కానీ, ఇట్లాంటి ప్లేసెస్లో ఏంటంటే జస్ట్ మనం ఒక వైఫై పెట్టుకొని వైఫై కెమెరాస్నే ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీకు ఏదైనా పెద్ద హాస్పిటల్ ఉంది, ఒక 10 రూమ్స్, రిసెప్షన్స్, కారిడార్సు, అండ్ లేదా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది పెద్దది, లేకపోతే మనకి బట్టల షాప్ ఉంది, షాపింగ్ మాల్ కానీ, అట్లాగే మనకి జ్యువెలరీ షాప్ కానీ, లేదా మనకి ఏదైనా ఆఫీస్ ఉంది, లేదా పార్కింగ్ ప్లేసు, లేదా హౌస్ ఉంది, మనకి హౌస్ పెద్ద విల్లా ఉంది. అలాంటి ప్లేసెస్లో ఏంటంటే మనకి 4 కానీ 8 కానీ 16 కానీ సీసీ కెమెరాస్ పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది మనకి. అండ్ క్వాలిటీ కానీ క్లారిటీ కానీ ఎక్దమ్ సూపర్గా ఉంటుంది. అలాంటి పెద్ద ప్లేస్లో ఏంటంటే మనకి స్టార్టింగ్ 4 కెమెరాస్ ఉంటుంది. మనకి 4 కెమెరాస్లో మనకి 2 కెమెరాస్ అని పెట్టుకోవచ్చు, అండ్ 3 కెమెరాస్ కానీ, అండ్ 4 కెమెరాస్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ లేదు మీకు ఇంకొంచెం పెద్ద రూమ్ ఉంది, ఆఫీస్ పెద్దది ఉంది, మీకు కారిడార్ కానీ ఆఫీస్ కానీ ఏదో ఉంది, అలాంటి ప్లేస్లో ఏంటంటే మీకు 8 కెమెరాస్ దాకా పెట్టుకోవచ్చు. 8 అంటే మీకు 5 కెమెరాస్ పెట్టుకోవచ్చు, అండ్ 6 కానీ 7 కానీ 8 కానీ అలా పెట్టుకోవచ్చు. లేదు మనకి ఏదైనా పెద్ద ఇండస్ట్రీ ఉంది, పెద్ద కార్ఖానా ఉంది, పెద్ద ఇండస్ట్రీ ఉంది, అక్కడ వచ్చేసి చాలామంది వర్కర్స్ ఉంటారు, పనిచేస్తారు. అలాంటి ప్లేస్లో 16 కెమెరాస్ దాకా పెట్టుకోవచ్చు అండి. మనకి 16 కెమెరాస్, 16 తర్వాత ఇంకా అనదర్గా ఇంకా ఒక కెమెరా పెరగాలన్నా కానీ 32 ఛానల్ ఎన్విఆర్ కానీ అండ్ డివిఆర్ కానీ ఉంటుంది. అట్లా మనకు 32 ఛానల్ తీసుకొని మనకి కెమెరాస్ అనేది 20 కెమెరాస్ పెట్టుకోవచ్చు, అండ్ లేకపోతే ఎన్ని కెమెరాస్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, లెట్స్ గో. అట్లా మనకి 16 కెమెరాస్ దాకా పెట్టుకోవచ్చు. పెద్ద ఇండస్ట్రీ ఉంది, పెద్ద కార్ఖానా ఉంది, లేదా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఇన్స్టిట్యూట్ ఉంది, పెద్ద షాపింగ్ మాల్ ఉంది. అట్లా మనకి 16 కెమెరాస్ దాకా పెట్టుకోవచ్చు. పెద్ద ఇన్స్టిట్యూట్ కానీ అట్లా ఉంటాయి మీకు ఏదైనా 16 కెమెరాస్ దాకా అండ్ 32 కెమెరాస్ దాకా పెట్టుకోవచ్చు. లేదు మనకి అట్లా మనకి ఆంధ్రాలో ఒక 4 బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ లేదు తెలంగాణలో ఒక 4 బ్రాంచెస్ ఉన్నాయి, అయితే ఇండియా మొత్తంలో ఒక 4 బ్రాంచెస్ ఉన్నాయి. అట్లా మనకి ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని ప్లేసెస్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేసుకొని వైఫై ద్వారా కనెక్ట్ చేసుకొని మీరు మొబైల్లో ఎట్ ఎ టైం అన్ని కంపెనీలకు సంబంధించింది మొబైల్లో మీరు లైవ్ కానీ, రికార్డింగ్ కానీ, ప్లేబ్యాక్ కానీ అట్లా అన్ని విధాలుగా మీరైతే చూసుకోవచ్చు. ఇట్లా మీకు ఎక్కడున్నా కానీ మీకు ఇప్పుడు 4 బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని చోట్ల సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేసేసి వైఫైలో మొబైల్లో చూసుకోవచ్చు. లేదా ల్యాప్టాప్ కానీ, సిస్టమ్ కానీ, ఏదైనా ఉంటే సాఫ్ట్వేర్ వేసేస్తారు. ఆ సాఫ్ట్వేర్లో మీరు ఎక్కడున్నా కానీ లైవ్ కానీ, ప్లేబ్యాక్ కానీ అండ్ జూమ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. 2 టైప్స్ ఉంటాయి క్లారిటీ, క్వాలిటీ అనేది. మీకు ఫస్ట్ వచ్చేసి మనకి హెచ్డి కెమెరాస్ అండ్ ఐపీ కెమెరాస్ 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 కూడా మీకు క్వాలిటీ కానీ క్లారిటీ కానీ ఎక్దమ్ సూపర్గా ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ మొత్తం ఐపీ కెమెరాస్ మీద ఉంది. ఐపీ కెమెరాస్ పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు క్లారిటీ కానీ క్వాలిటీ కానీ ఎక్దమ్ సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను, కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.